వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ పూల్ మఖానా పాయసం. ఇది చిక్కగా కమ్మగా ఉండడమే కాకుండా మనం రెగ్యులర్గా తయారు చేసుకునే సేమియా సగ్గుబియ్యం పాయసాలకి భిన్నంగా ఉంటుందండి. ఈ పూల్ మఖానా పాయసం ఏ అకేషన్కి తయారు చేసినా తిన్నవాళ్ళు మెచ్చుకోకుండా ఉండలేరు, అంత టేస్ట్గా ఉంటుంది. అందరికీ నచ్చే ఈ పూల్ మఖానా పాయసం ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇందులోకి ఒక స్పూన్తో నెయ్యి వేసుకొని గుప్పెడు చొప్పున బాదాం జీడిపప్పుల్ని వేసుకొని ఇవి ఎర్రగా లో ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి. బాదాం జీడిపప్పు బాగా వేగిన తర్వాత దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లోకి ఇప్పుడు 50 గ్రాముల పూల్ మఖానాని తీసుకోవాలి. పూల్ మఖానా చాలా లైట్ వెయిట్, 50 గ్రామ్స్ అంటే 2 కప్స్ వరకు వస్తుంది. ఇప్పుడు ఇవి కొంచెం తక్కువ ఫ్లేమ్లోనే బ్రౌన్ కలర్లోకి వేగనివ్వాలి. కొంచెం కుంకుమ పువ్వుని 3 స్పూన్స్ పాలల్లోకి వేసుకోండి. ఇది ఆప్షను, ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇవి ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకొని 1/2 లీటర్ పాలని పొయ్యి మీద పెట్టి పొంగు వచ్చినంత వరకు లో ఫ్లేమ్లో మరగనివ్వాలి. ఇప్పుడు ఈ పాలు సగం అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వలన పాలు అడుగు పట్టకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ బాదాం జీడిపప్పుల్లో సగము తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అదేవిధంగా ఈ పూల్ మఖానాని కూడా 4 వంతులు చేసుకొని ఒక వంతుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. బాదాం జీడిపప్పులు పూల్ మఖానా కలిపి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా మరిగిన పాలలోకి ఈ పూల్ మఖానాని వేసుకోవాలి. స్టవ్ని తక్కువ ఫ్లేమ్లోన పెట్టుకోండి. పూల్ మఖానా చాలా వేగంగా మెత్తగా అయిపోతుంది. పూల్ మఖానా పాలల్లో మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోకి మిక్సీ చేసిన ఈ పొడిని వేసుకోవాలి. గరిటతో కలుపుతూ 2-3 మినిట్స్ ఉడకనివ్వండి. అంతవరకు పల్చగా ఉండే ఈ కీర్ చిక్కదనం వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 100 గ్రామ్స్ పంచదారని వేసుకోవాలి. కలుపుతూ ఉండండి, అడుగు పట్టకుండా ఉంటుంది. పంచదార వేయడం వలన కీర్ కొంచెం పల్చగా అవుతుంది. పంచదార కూడా బాగా కరిగిన తర్వాత ఇందులోకి యాలకుల పొడిని చేసుకొని వేసుకోవాలి. అలాగే కుంకుమ పువ్వు వేసిన పాలను వేయండి. ఇవి వేయడం వలన కొంచెం సువాసన కూడా యాడ్ అవుతుంది. కుంకుమ పువ్వు వేయడం వలన కీర్కి మంచి కలర్ కూడా వస్తుంది. కీర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఇందులో డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని బౌల్స్లోకి వేసుకొని మీ ఇంటికి వచ్చిన గెస్ట్స్కి, పిల్లలకి, పెద్దలకి అందరికీ ఇవ్వండి. ఈ కీర్ తిన్న తర్వాత అందరూ కూడా మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకుంటారు. టేస్ట్తో పాటు ఎన్నో ప్రయోజనాలు ఈ పూల్ మఖానాలో ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.